సార్ చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమేనా? వైసీపీ కౌంటర్‌పై మంటలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వాదోపవాదాలు, రాజకీయ సమస్యలు, ఆర్థిక అంశాలు పక్కకు పోయి ఒకరినొకరు తక్కువ చేసుకోవడం అన్న దాని మీద ఎప్పుడైతే వచ్చిందో, మామూలుగా వింటున్నాం కదా మనం పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ 1, 2 సార్లు అంటాం. మాజీ ముఖ్యమంత్రి ఎవరైతేనే నాదెండ్ల భాస్కర్ ఒక్క నెలే ఉన్నా కానీ మాజీ ముఖ్యమంత్రి అని అంటున్నాం. అటువంటి పూర్తి కాలం ఉన్న ఒక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, కానీ ఎందుకు అనాలి అని వీళ్ళు మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కాదు కానీ మిగతా వాళ్ళందరూ పులివెందుల ఎమ్మెల్యే నిజం కాదా? నిజమే. నరేంద్ర మోదీ గారు వారణాసి ఎంపీ కూడా. వారణాసి ఎంపీ అయితేనే ఆయన ప్రధాని, లేకపోతే రాజ్యసభకు కూడా ఆ ద్వారా రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ కోణంలో బహుశా వాళ్ళు దాన్ని కడుపులో పెట్టుకొని కావచ్చు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఉద్యోగ కల్పన ఈ విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు పులివెందుల కుప్పం ఎమ్మెల్యే అన్నారు అని టీడీపీ వాళ్ళు, అంటే పాలకపక్షం చాలా తీవ్ర స్థాయిలో నిరసన. మంత్రులు కోల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, తర్వాత నాదెండ్ల మనోహర్ సభా వ్యవహారాల తరఫున చివరికి ముగించారు. సో మీరు ముఖ్యమంత్రిని కుప్పం ఎమ్మెల్యే అంటారా? దీని మీద చర్య తీసుకోవాలని చాలా ఇదైన తర్వాత బొత్స సత్యనారాయణ లేచి, ఇప్పుడు ఆయన ఇది కూడా మాజీ ముఖ్యమంత్రి అయినా మీరు పదే అనకుండా పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు కదా. మేము నాటి కుప్పం ఎమ్మెల్యే అన్నాడు మా సభ్యుడు. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే ఇలా వాగ్దానం చేశారా? జరగలేదు. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అన్నాం కానీ మేము కుప్పం ఎమ్మెల్యే అనలేదు. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అంటే దాంట్లో తప్పే ఉంది దశ, అది ఫ్యాక్టే కదా, అది నిజమే కదా అని. అంటే ఒక విధంగా మంత్రులు, మాజీలు, ప్రస్తుత ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం అనేది ఎవరికైనా ఏం గౌరవం లేదు నిజానికి. ఎందుకు అది ఆ వాతావరణం, ఆ సంస్కృతి వచ్చింది. దాని మీద కాసేపు అటు ఇటు మాట్లాడాక అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన ప్యానల్ స్పీకర్ చైర్మన్ ఆయన లేరు. కాసేపు వేరే ప్యానల్ మెంబర్ ఉన్నారు. ఆయన మేము పరిశీలించి ఉంటే అలా ఉంటే తీసేస్తాము. ఆనాటి సభ్యుడు, ఆనాటి ఎమ్మెల్యే అని ఉంటే ఏమన్నా ఓకే. దాని మీద మళ్ళీ కొంచెం జరిగింది, మళ్ళీ బొత్స మాట్లాడారు. చివరకు నాదెండ్ల మనోహర్ కూడా వచ్చి ప్రభుత్వం తరఫున మీరు చూసి అలా ఉంటే ఓకే, లేకపోతే లేదు అన్నారు. అంటే బహుశా ఇది కొత్త, ఇక మీద వీళ్ళు బహుశా చంద్రబాబు నాయుడు అంటే వాగ్దానం భంగం ఇట్లాంటి ప్రశ్నలు, ఇట్లాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడంతా నాటి కుప్పం ఎమ్మెల్యే అంటారేమో అని. అంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే, నాటి కుప్పం ఎమ్మెల్యే, ఇలా ఈ ఇద్దరిని కూడా వర్ణించే ఒక ఇది వచ్చినట్టుంది. ఇవన్నీ వీటి వల్ల రాజకీయంగా ఒరిగేది లేదు, తరిగేది లేదు. వాళ్ళకున్న బలం వాళ్ళకు, వీళ్ళకున్న స్థానం వీళ్ళకు ఉంటుంది. కానీ అలా ఉంది ఒక అసహనము, ఒకరినొకరు తక్కువ చేసుకోవడం లాంటి రాజకీయాలు రావడం వల్ల ఈ పరిస్థితి. వాస్తవంగానే నిన్నే చెప్పా ఈ విషయం, మనం నిన్న చర్చించాం. ఇప్పుడు ఒకసారి సభలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ రాష్ట్రానికి అంతటికి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసనసభ అనేది రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప ఇక్కడ ఉన్న సభ్యులు పలానా నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు రాష్ట్ర విషయాలు చర్చిస్తారు. అందువల్ల వాళ్ళను మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మాజీలైనా, లేకపోతే ఇంకొకరైనా వాళ్ళనేదో వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అయ్యారని చూడడం వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. చూడాలి మరి వీళ్ళ కౌంటర్. ఇక మీద ఇది కూడా మొత్తం వినాల్సి వస్తుందేమో, నాటి కుప్పం ఎమ్మెల్యే ప్రస్తుతం ముఖ్యమంత్రి అని చెప్తారేమో తెలియదు. కానీ బొత్స అయితే ఇప్పుడు అనలేదు అనేది 1, 2 సార్లు ఆయన చెప్తున్నారు. ఈ మాట్లాడిన ఎమ్మెల్సీ కూడా అక్కడే ఉన్నారు వాస్తవంగా. విచిత్రమైన, బహుశా ఇలాంటి డిబేట్ ఎప్పుడు వచ్చి ఉండదు ఇటువంటిది. కానీ వస్తున్నాయి ఇంకెన్ని వింతలు చూడని ఉంటేమో అని ఈ చిలిపి తగాదాలుగా, చిలికి గాలివానలుగా మారుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్టుగా ఉంది. ఎవరు తగ్గరు. మీరు ఒకటి అంటే మేము 2 అంటాం, మీరు 2 అంటే మేము 4 అంటాం. ఈ పెరుగుతూ పోతుంటుంది.